ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని పంచమ సర్గలోని 51వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. గత కొద్ది కాలముగా వీడియోలను పోస్ట్ చేయడానికి కలిగిన అంతరాయానికి మన్నించమని ప్రార్థిస్తూ ఇక కొనసాగిద్దాం. అటు ద్విజన్మునిచే బ్రవిశ్యాభిహితమునై మనోగతు సంసింపయతి వలజ్జ వాకురాకున్న పరిపార్శ్వవర్తి అయిన సఖిక నంజన నేత్రాల సంజ్ఞ చేసే సఖిక నంజన నేత్రాల సంజ్ఞ చేసే అనగా అటు ఆ విధముగా ద్విజన్మునిచేన్ బ్రహ్మచారిచే ప్రవిశ్యాభిహితమునై గుచ్చి అడుగుటను మనోగతు తన మనస్సులోని వానిని సంసింప చెప్పుటకు అతివా పార్వతి లజ్జ సిగ్గుతో వాక్కు రాకున్నా మాటలు రాకున్నా పరిపార్శ్వవర్తి అయిన తన ప్రక్కన తిరుగుచున్న సఖికి చెలికత్తెకు అసంజన అనంజన అనుగా కాటుకలేని నేత్రాల కన్నులతో సంజ్ఞ చేసే సన్న చేసెను లేదా సైగ చేసెను అని భావము. అనగా ఎప్పుడైతే ఆ మహర్షి తల్లి నీవు ఇంత కఠోర తపస్సు చేయని అవసరం లేదు, నేను ఇది వరకు ఆశ్రమములో తపస్సు చేసి నిలువబెట్టినట్టి సగభాగమైన తపస్సును నీకిచ్చెదను, నీవు కోరుకొను భర్త ఎవరో చెప్పుము అని అడిగాను. ఏ విధముగా అయితే బ్రహ్మచారి అలా గుచ్చి అడిగాడు, తన మనస్సులోని వానిని చెప్పుటకు పార్వతి సిగ్గుతో మాటలు రాకున్నా తన ప్రక్కన తిరుగుచున్న చెలికత్తెకు కాటుకలేని కన్నులతో సన్న చేసెను లేదా సైగ చేసెను. అనగా ఏ పడతికైనా సరే తనకు కాబోయే భర్త గురించి చెప్పేసరికి ఏ విధముగా అయితే సిగ్గు ముంచుకొస్తుందో అదే విధంగా పార్వతీదేవికి ఆ బ్రహ్మచారి తను కోరుకునే భర్తను గురించి చెప్పమనేసరికి ఆమె సిగ్గుతో తన యొక్క చెలికత్తెకు సైగ చేసెను అని ఈ శ్లోకమునకు భావము. ఆమె సఖి వర్ణితో నిట్టులనియే సాధు నీ కుతూహల మరయమో నిజ శరీర నిటు తపస్సాధనకుగాను నింత చేసే ఎంబుజంబుష్ణ వారణమట్లుగాక ఎంబుజంబుష్ణ వారణమట్లుగాక అనగా ఆమె సఖి పార్వతి చెలికత్త వర్ణితో బ్రహ్మచారితో నిట్టులనియే ఈ విధముగా పలికినది. సాధు మంచిదే, నీ కుతూహలము నీ కౌతుకము నిజ శరీర నిటు తన శరీరము నిట్లు తపస్సాధనకు గాను తపస్సుతో సాధించుటకు నింత చేసే ఇంత చేయుచున్నది. యం భుజం ఉష్ణావారణము పద్మముతో ఎండను అడ్డుకొను అట్లుగా అరయము తెలియదు. అనగా పార్వతి చెలికత్త బ్రహ్మచారితో ఈ విధముగా పలికినది. మంచిదే నీ కౌతుకము అనగా నీ ఉత్సుకత మంచిదే, తన శరీరమునిట్లు తపస్సుతో సాధించుటకు పద్మముతో ఎండను అడ్డుకొనున్నట్లుగా ఇంత చేయుచున్నది తెలియదు అని ఈ పద్యమునకు భావము. ఈమె మహేంద్రుడాది దిగధీశ చతుష్ట యసుండయాధిక స్తోమము గల్గి మానిసి ప్రసూన సరానన నిగ్రహుండునై కామినిగాక రూపమునకైన వశీకరునుండుగాని యాసామి బినాక పాణిని ప్రసన్ను
పాణిని ప్రసన్నుడిగా పతిగాగ గోరెడిన్. అనగా ఈమె ఈ పార్వతి మహేంద్రుడాది మహేంద్రుడు మొదలగు దిగధీశ దిక్కులకు అధిపతులైన చతుష్ట యసుండ్రి నలుగురను కాదని తిరస్కరించి అధిక స్తోమము గల్గు మానిసి అధికమైన సంపదను కలిగిన వానిని ప్రసూనస రానన నిగ్రహుండునై మన్మధుని నిగ్రహించిన వానిని కామినిగాక కామము లేనివాడు రూపమునకైనను వశీకరుణుండు గాని వశము పొందనివాడు అయిన ఆ స్వామి వినాకపాణిని ఈశ్వరుని ప్రసన్నుడై పతిగాగా భర్తగా పొందుటకు గోరెడిన్ కోరుచున్నది. అనగా ఈ పార్వతి మహేంద్రుడు మొదలగు దిక్కులకు అధిపతులైన నలుగురును కాదని తిరస్కరించి అధికమైన సంపదను కలిగిన వానిని మన్మధుని నిగ్రహించిన వానిని కామము లేనివాడు రూపమునకు అయినను వశము పొందనివాడు అయిన ఆ స్వామి ఈశ్వరుని తన మనస్సులో భర్తగా పొందుటకు కోరుచున్నది అని పార్వతీదేవి యొక్క చెలికత్త ఆ విప్రునితో పలికెను అని ఈ శ్లోకమునకు భావము. తెల్లిన సహ్యహుంకృతిని ధూర్జటి చేత నివర్తితుండునై చెల్లిన పుష్పధన్వుని విశిష్ట శిలి ముఖమా పురారిపై ఎల్లన పోక నీమె హృదయంబున గాఢముగాగనాటుచో బల్లిదుడా సుమాస్త్రుడటు భస్మమునయ్యు మనంబునుండెగా బల్లిదుడా సుమాస్త్రుడటు భస్మమునయ్యు మనంబునుండెగా. అనగా పూర్వము అసహ్య హుంకృతిన్ ఓర్వరాని హుంకారముతో ధూర్జటి చేత శివుని వలన నివర్తితుండునై వర్తనము లేకుండా చేయబడిన చెల్లిన పనికిరాని పుష్పధన్వుని మన్మధుని విశిష్ట శిలి ముఖము విశిష్టమైన ములుకుల వంటి బాణములు ఆ పురారిపై ఈశ్వరునిపై ఎల్లన పోక మెల్లగా పోగా ఈమె హృదయంబున ఈమె మదిలో గాఢముగా నాటుచో గట్టిగా నాటెను. బల్లిదుడా సుమాస్త్రుడటు బలీయుడైన ఆ మన్మధుడు భస్మమయ్యెను మనంబునుండెగా మనస్సులో ఉండెనుగా. అనగా పూర్వము ఓర్వరాని హుంకారముతో అనగా అహంకారముతో శివుని వలన వర్తనము లేకుండా చేయబడి పనికిరాని మన్మధుని విశిష్టమైన ములుకుల వంటి బాణములు ఈశ్వరునిపై మెల్లగా పోగా ఈమె మదిలో గట్టిగా నాటెను. బలీయుడైన మన్మధుడు భస్మమయ్యెను కాని మనస్సులో నుండెనుగా అని ఈ శ్లోకమునకు భావము. కుందుదదాది మన్మదన గోలే పితురస్వతిన్ లలాటికా చందన ధూసరాలక తుషార శిలా పరివేదినైననున్ పొందదు తాపశాంతి తలపోయనదో విషయాతి దూరమై ఎందు సుఖంబులేక దపించును దుర్భర తాపవేదనన్ సుఖంబులేక దపించును దుర్భర తాపవేదనన్. అనగా తత్ప్లస్ అది అప్పటి నుంచి కుందున్
దుఃఖించుచున్నది. మన్ ప్లస్ మదనగోలే మనస్సున మన్మధాతి చేత పితుర్ ప్లస్ వసతిన్ పితృగృహమందు లలాటిక ముఖమునందు చందన చందనము ధూసరాలక ధరించినను తుషార శిలాతరివేది నైననున్ మంచు శిలా వేదికల పైన కూర్చున్నను తాపశాంతి పొందదు. ఆ తాపశాంతి పొందదు. తలపోయినదో ఏదో ఆలోచించుచూ ఉన్నది. విషయాతి దూరమై విషయములకు దూరముగా ఉండి ఎందు సుఖంబు లేక ఎక్కడా సుఖముగా నుండక దుర్భరతాపవేదనన్ గొప్పదైన తాపవేదనతో తపించుచున్నది. అనగా ఎప్పటి నుంచైతే ఆ మదన బాణము ఈ పార్వతీదేవికి తగిలినదో అప్పటి నుంచి మనస్సున మన్మధాతి చేత దుఃఖించుచున్నది. పితృగృహమందు ముఖముపై చందనము ధరించినను మంచు శిలా వేదికల పైన కూర్చున్నను ఆ తాపశాంతి పొందదు. ఏదో ఆలోచించుచూ ఉన్నది. విషయములకు దూరముగా ఉండి ఎక్కడా సుఖముగా నుండక గొప్పదైన తాపవేదనతో తపించుచున్నది అని ఈ శ్లోకమునకు భావము. గద్గద చిన్న కంఠముల గానల కోనలలో దినాకి ఋగ్వద్గుణర్వర్ణన స్థల పదంబుల గిన్నర రాజకన్యకల్ హృద్గత వేదనాజలిత నీమెనుగాంచి ఏ దుఃఖమెందు నట్లుద్గతమైన నిస్వనము లొప్పిడి గానము జేతురాప్తులై నిస్వనములొప్పిడి గానము జేతులాప్తులై అనగా గద్గద ఖిన్న గద్గదమైన రుద్ధ కంఠములన్ కంఠముతో కానల అడవులలోను కోనలలోను పినాకి ఈశ్వరుని ఋగ్వద్గుణ సుగుణములను వర్ణించు స్థల పదంబుల జారిన పదములతో కిన్నెర రాజకన్యకలు హృద్గత మనస్సులోని వేదనాజలితన్ బాధతోనున్న ఈమెను చూచి దుఃఖమెందు దుఃఖపడుచున్న అట్లుద్గతమైన విధముగా వినపడు నిస్వనములొప్పెడి ధ్వనులతో గానము జేతురు ప్లస్ ఆప్తులై బంధువులట్లు గానము చేయుదురు. అనగా గద్గదమైన రుద్ధ కంఠములతో అడవులలోను కోనలలోను ఈశ్వరుని సుగుణములను జారిన పదములతో వర్ణించగా కిన్నెర రాజకన్యలు మనస్సులో బాధతోనున్న ఈమెను చూచి దుఃఖపడుచున్న విధముగా వినపడు ధ్వనులతో బంధువులట్లు గానము చేయుదురు అని ఈ శ్లోకమునకు భావము. మూడు జాముల రాతిరి ముగియ మిగులు జాములో రెప్పవాల్చి తక్షణ మలక్ష్యవాక్క సత్య కందార్పిత బాహుబంధ నయై నీలకంఠ ఎటేగినావుయనును నీలకంఠ ఎటేగినావుయనును అనగా మూడు జాముల రాత్రి ముగియ పూర్తి కాగా మిగిలిన జాములో రెప్పవాల్చి కన్నులు మూసి తక్షణ వెంటనే అలక్ష్యవాక్క లక్ష్యమైన అసత్యవాక్కులను కలవరింతలలో కందార్పిత బాహుబంధ కౌగిలిలో ఉన్నట్లుగా తలచి నీలకంఠ ఈశ్వర ఎటేగినావు ఎటిపోయితివి అనును అనగా మూడు జాముల రాత్రి
పూర్తి కాగా మిగిలిన జాములో కన్నులు మూసి వెంటనే అలక్ష్యమైన అసత్యవాక్కులైన కలవరింతలలో కౌగిలిలో ఉన్నట్లుగా తలచి ఈ పార్వతి ఈశ్వర ఎటుపోయితివి అనును అని ఈ శ్లోకమునకు భావము. నిన్ను సర్వాత్మకుడండ్రుగా బుధులు సాన్నిధ్యంబునందున్న ఈ నను భావస్థ నెరుంగవెట్లనుచు గన్యారత్నమేకాంతమందును సాలంబన చేయుచుండు నిజ హస్తోల్లేఖితోంజంద్రజూడుని బల్మాకును ముగ్ధయై సఖుల ముందున్యక్త లజ్జాభయై బల్మాకును ముగ్ధయై సఖుల ముందున్యక్త లజ్జాభయై అనగా నిన్ను సర్వాత్మకుడండ్రుగా అన్ని చోటులందు ఉందు అని పలుకుదురుగాదా బుధులు విజ్ఞులు సాన్నిధ్యంబునందున్న సన్నిధిలోనున్న ఈ ప్లస్ అనుభావస్థన్ నా అవస్థను ఎరుంగా వెట్లనుచున్ ఎట్లు తెలియకుంటివి అని కన్యారత్నమే కాంతమందున్ ఈ కన్యారత్నమును ఏకాంతముగానున్నప్పుడు నిజ హస్తోల్లేఖితోన్ ప్లస్ చంద్ర ప్లస్ చూడుని తన చేతితో చిత్రించిన ఈశ్వరుని చిత్రమును చూచుచు బల్మాకును అనేక సారులు ముగ్ధయై ముగ్ధత్వముతో సఖుల ముందున్ ప్లస్ త్యక్త లజ్జాభయై చెలికత్తెల ముందు సిగ్గును విడిచినదై సాలంబన చేయుచుండు నిష్ఠూరములాడుచుండును అనగా పార్వతి శివుని యందు విరహముతో ఈ విధముగా ఆయనతో నిష్ఠూరములాడుచున్నది. నిన్ను అన్ని చోటులందు ఉందు అని పలుకుదురుగాదా విజ్ఞులు, సన్నిధిలోనున్న నా ఈ అవస్థను ఎట్లు తెలియకుంటివి అని ఈ కన్యారత్నము ఏకాంతముగానున్నప్పుడు తన చేతితో చిత్రించిన ఈశ్వరుని చిత్రమును చూచుచు అనేక సార్లు ముగ్ధత్వముతో చెలికత్తెల ముందే సిగ్గుని విడిచినదై నిష్ఠూరములాడుచు తన గీసినటువంటి ఆ ఈశ్వరుని యొక్క చిత్రపటముతో దెబ్బలాడుచున్నది, నిష్ఠూరములాడుచున్నది అని ఈ శ్లోకమునకు భావము. జగతి నాథుని గూడగా దగునుపాస్యంబౌనుపాయంబు గాంచకలేకన్ బితృనాజ్ఞ చేసే సఖులస్మన్ముఖ్యులందోడుగా నగరాజాత్మజ నిత్తపోవనములో నందాపసుంగూడ మెచ్చగని దుస్సహమో తపంబు ఫలాకాంక్షంజేయు పంతంబుతో దుస్సహమౌ తపంబు ఫలాకాంక్షంజేయు పంతంబుతో అనగా జగతీనాథునిన్ ఆ ఈశ్వరుని కూడగాదగు చేరుటకు సుపాస్యంబౌన్ ఆచరించదగిన ఉపాయంబు గాంచక గలేకన్ ఉపాయంబు కనిపించక పితృనాజ్ఞ తండ్రి అనుజ్ఞతో సఖులస్మన్ ముఖ్యులన్ నా వంటి ముఖ్యులైన చెలికత్తెల తోడుగా రాగా నగరాజాత్మజ హిమవంతుని కూతురైన పార్వతి ఇత్త పోవనములోనన్ ఈ తపోవనములోనన్ అనగా ఈ తపోవనములో తాపసున్ ప్లస్ కూడా ఆ తాపసి అయిన ఈశ్వరుని చేరుటకు మెచ్చగా
దుస్సహమౌ దుస్సహమైన, తపంబు తపస్సును, ఫలకాంక్షంజేయు పంతంబుతో కోరికతో పట్టుదలగా చేయుచున్నది అనగా ఆ ఈశ్వరుని చేరుటకు ఆచరించదగిన ఉపాయము కనిపించక తండ్రి అనుజ్ఞతో నా వంటి ముఖ్యులైన చెలికత్తెల తోడుగా హిమవంతుని కూతురైన పార్వతి ఈ తపోవనములో ఆ తాపసి అయిన ఈశ్వరుని చేరుటకు మెచ్చగా దుస్సహమైన తపస్సును కోరికతో పట్టుదలగా చేయుచున్నది అని ఈ శ్లోకమునకు భావము. సతిచే జన్మమునీయగాబడిన వృక్షంబులన్ తపస్సాక్ష సూచితమై సత్ఫల సంభృతంబులై దృష్టంబయ్యగాని ప్రరోహత చిహ్నంబున గానుపించదు గదా యాంతరయమందున్న కోరితనెన్నన్ శశిమౌళి సంశ్రయము కోర్మిన్ లభ్యమౌటన్నగాన్ శశిమౌళి సంశ్రయము కూర్మిన్ లభ్యమౌటన్నగాన్ అనగా సతిచే పార్వతిచే జన్మము నీయగాబడిన పెట్టి పెంచబడిన వృక్షములు తపస్సాక్ష్య సూచితమై తపస్సునకు ఫలసూచనగా సత్ఫల సంభృతంబులై మంచి పండ్లతో నిండినవై ఆంతర్యమందున్న అనగా మనస్సు లోపల కోరికను ఎన్నగా ఆ శశిమౌళి సంశ్రయము ఆ శివుని ఆశ్రయము కూర్మిన్ ప్రేమ లభ్యమౌటన్నగాన్ లభించును అనునట్లుగా దృష్టంబయ్యగాని కనిపించుచున్నవి గాని ప్రరోహత చిహ్నంబునన్ వ్యతిరేకముగా కనిపించదు గదా అనగా పార్వతిచే నాటి పెంచబడిన వృక్షములు తపస్సునకు ఫలసూచనగా మంచి పండ్లతో నిండినవై మనస్సున లోపల కోరికను ఎన్నగా ఆ శివుని ఆశ్రయము ప్రేమ లభించును అనునట్లుగా కనిపించుచున్నవి గాని వ్యతిరేకముగా కనిపించదు కదా అని ఈ శ్లోకమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుచు ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.